కమ్మని ఆలూ బాత్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనకి కావాల్సిన బాస్మతి రైస్ 2-3 సార్లు కడిగి అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిరపకాయ, పచ్చి కొబ్బరి కలిపి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే వీడియోలో చూపిస్తున్న మసాలా సామాన్లు, తరిగిన బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలు రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్స్టెంట్ పాటు సాటే మోడ్లో పెట్టుకుని నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మసాలాలు, తరిగిన బంగాళదుంప ముక్కలు, బఠానీలు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 2-3 నిమిషాలు వేయించాలి. తర్వాత మనం గ్రైండ్ చేసిన ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు కావాలంటే కొన్ని వేయించిన జీడిపప్పులు వేసుకోవాలి. వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం వేయాలి. బియ్యంతో పాటుగా 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్లు పోయాలి. సరే గరిటెతోటి కలిపి ఉప్పు సరిపోయిందో చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండి మూత పెట్టి ప్రెషర్ కుక్కర్ మోడ్లో 3 నిమిషాలు ఉడికించుకోవాలి.